నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 24 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 26 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 24 2025 నాటి గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యము ప్రణాళికలు విజయవంతమవుతాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల సాహసయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభదాయకమైన అనుభవాలను ఎదుర్కొంటారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతమైన దినము, అంటే ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉండబోతున్నారు. శని 11వ ఇంట్లో వక్రగతిలో ఉండడం వల్ల ఆశించిన లాభాలు ఏవైనా ఉంటే కనుక అవి లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 12వ ఇంట్లో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులను ఈ రోజు మీరు పొందబోతున్నారు. కేతు 6వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాధులు, శత్రువుల మీద జయము. ఇవి రాసులు మీకు ఇచ్చే ఫలితాలు. ఇంకా మామూలు ఫలితాలు, దిన ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు ధైర్యవంతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరిగే అవకాశం కనబడుతోంది. చిన్నపాటి మానసిక ఒత్తిడిలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మోకాలు వాపు వంటివి అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ఎరుపు వస్త్రాలను ఈ రోజు ధరిస్తే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల వాణిజ్యంలో లాభాలు వచ్చే అవకాశము, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కుటుంబ సంబంధాలు బలపడే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కృషికి తగిన ఫలితాన్ని మీరు ఈ రోజు పొందబోతున్నారు. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల శక్తి తగ్గే అవకాశం కూడా కొంచెం కనబడుతోంది. శని 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగస్తులకు అస్థిరత అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల సంతాన సమస్యలు కనబడుతున్నాయి. అయితే ఈ రోజు మీకు ఫలితాలు సంపాదన యోగం బాగా కనిపిస్తుంది. వాణిజ్య వ్యాపారాల్లో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులకు సూచనలు కనబడుతున్నాయి. పిల్లల విషయాల్లో మితంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటే మీ పనులు పటిష్టంగా సాగుతాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. శరీరము విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయండి. కష్టపెడితే కనుక కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ సూక్తాన్ని పఠించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వినాయకుడి ఆలయ దర్శనం కానీ వినాయకుడి పూజ కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల ఉత్తేజము, ఉత్సాహము కనబడుతోంది. బుధుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి నిర్ణయాలలో స్పష్టత ఏర్పడుతుంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా క్లారిటీగా ఉంటుంది. చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ధార్మిక ప్రయాణాలు కలిగే యోగం కనబడుతోంది. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల ఆదాయంలో వృద్ధి గోచరిస్తోంది. శని భగవానుడు 9వ ఇంట వక్ర సంచారంలో ఉండడం వల్ల గురువులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాహు 10వ ఇంట ఉండడం వల్ల
ఉద్యోగ స్థాయిలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అవి ఎలా ఉండబోతున్నాయంటే కనుక విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన దినము. మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు ప్రాజెక్టులు అమలులో మాత్రము కొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక కొంచెం జాగ్రత్తలు పాటించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మనోధైర్యంతో కనుక ముందుకు వెళ్తే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గెలుపు మీదే అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఆకుపచ్చ బట్టలను ఈ రోజు ధరిస్తే కనుక శుభం జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గణపతిని పూజించండి. విద్యార్థులకు మీ శక్తి కొద్దీ ఏదైనా దానం ఇచ్చినట్టయితే, పుస్తకాలు కాదు, పెన్నులు కాదు, ఇలా మీ శక్తి కొద్దీ ఏదైనా దానం ఇచ్చేటట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు, మానసిక అలసట, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల నిదానంగా మాట్లాడడం అవసరము. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య విషయాలు బయటపడే సూచన కనబడుతోంది, జాగ్రత్తలు. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల పదవులు మారే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే మీ యొక్క కేడరు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. శని 8వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రాహు 9వ ఇంట ఉండడం వల్ల మీకు ధార్మిక చింతన, దాన గుణము ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ఏ పనికైనా ముందుకు పెడతారు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. ఈ రోజు మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈరోజు దూర ప్రయాణాలు అనివార్యము, అంటే దూర ప్రయాణాలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఆలోచనలు ముందుకు చేసినట్టయితే, అంటే ముందుకు ఆ ఆలోచనలతో ముందుకెళ్ళినట్టయితే సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోషన్స్కి సంబంధించి అతిసార విరోచనకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. శరీరంలో అలసట ఎక్కువగా ఉంటుంది. మౌనము వహించడమే ఈ రోజు మీరు చేయదగిన పని అనమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు సాయంత్రము చంద్రుడికి జలార్పణ చేయండి. అంటే చంద్రుడిని చూస్తూ నీళ్లు తీసుకుని తులసమ్మలో వదిలిపెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 11వ స్థానంలోనూ ఉండడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య జీవితంలో శుభ ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శని 7వ ఇంట వక్రగతిలో ఉండడం వల్ల సంబంధాలలో మీ రిలేషన్స్లో ఏ రిలేషన్ అయినా కానీ కొంత స్ట్రెస్, ఒత్తిడి కనిపిస్తోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు, అంటే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటల నియంత్రణ ఈ రోజు మీకు అవసరము. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి మీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గోచార రీత్యా మీకు ఆర్థికంగా లాభదాయకమైన రోజు. సూచనలు, ఆలోచనలు మీవేవైనా ఉంటే కనుక కార్యరూపం దాలుస్తాయి. అయితే పార్ట్నర్తో లేదా జీవిత భాగస్వామితో మితంగా ఏదైనా చర్చలు జరిపినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. అయితే ఈ దంపతుల మధ్య పరస్పర విశ్వాసము ఈరోజు అవసరము. విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. దీంతో పాటు గోధుమలను శక్తి ఉంటే దానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదవగలిగినా, వినగలిగినా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ స్థానంలోనూ ఇందులో ఉండడం వల్ల పదోన్నతుల్లో, అంటే మీ యొక్క పదవులలో పురోగతి కనబడుతోంది. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలలో స్పష్టత, క్లారిటీ వస్తుంది. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల పోటీ తత్వం పెరిగి పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల శారీరకంగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనబడుతోంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనులు ఏవైనప్పటికీ అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల
మాయ మాటలు నమ్మే పరిస్థితి గోచరిస్తోంది. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. కాసేపు ఉన్నట్టుంటుంది, కాసేపు లేనట్టుంటుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చేవి. మరి మీ యొక్క గోచార ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్పష్టత, విజయము గోచరిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనప్పటికీ సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కొంత ప్రతికూలను ఇచ్చేటట్టుగా, అంటే అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తలు. అందులో కూడా కడుపుకు సంబంధించి, మలానికి సంబంధించిన సమస్యలు తీవ్రతరంగా ఉండే అవకాశము, అంటే కాన్స్టిపేషను, స్టమక్ పెయిన్స్, లేదంటే జీర్ణ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సహనంగా పరిష్కారం చేసుకోండి. అయితే పరిహారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు పచ్చని వస్త్రాలు, అంటే ఆకుపచ్చ వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసుకోండి. శివుడికి లేదా ఏదైనా ఆలయంలో పసుపు వస్త్రాలను కానీ, పసుపుని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 9వ ఇంట ఉండడం వల్ల ధార్మికమైన కార్యక్రమాలు చేస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల జ్ఞానము, విశ్లేషణ శక్తి పెరుగుతుంది. చంద్రుడు 5వ ఇంట ఉండడం వల్ల భావోద్వేగాలు మీలో ఎక్కువగా కనబడుతున్నాయి. కుజుడు 7వ ఇంట ఉండడం వల్ల సంబంధాలలో, అంటే ఏ రిలేషన్ అయినా సరే రగడలు, గొడవలు అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించండి. శని 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చదువు పట్ల నిరాసక్తత ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద పై స్థాయి, అంటే విజయాన్ని సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల దుస్వప్నాలు రావడము, నిద్ర లేకపోవడము, దుస్వప్న భయాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక, విద్యార్థులకు ఒక మోస్తరుగా ఉండే రోజు, వాదనలకు మీరు దూరంగా ఉండాలి. ఎవరైనా సరే ఈ రాశిలో ఉండేవారు జీవితం మీద ధైర్యంగా ముందుకు సాగితేనే తప్ప శుభ పరిణామాలు, శుభ ఫలితాలు పొందలేరు. అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మాటలు, తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ధ్యాన చింతన వల్ల కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము ఓం మహాలక్ష్మి చ విద్మహే అనే మంత్రాన్ని, లేదా ఓం కమలే కమలాలయాయై నమః అనే మంత్రాన్ని కానీ మీ వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శుక్రవారం రోజు లేత గులాబీ వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. గోమాతకు మీ చేత్తో మీరే ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే కనుక జాతకంలో ఉండే దోషాలను సానుకూలంగా, అంటే దోషాలను తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 8వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని మార్పులు గోచరిస్తున్నాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల రహస్యాలు బయటపడే అవకాశము, వాటి మీద ప్రభావం చూపించే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు 5వ ఇంట ఉండడం వల్ల ప్రేమ సంబంధాలలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా కనపడతాయి. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి మీ గోచారం ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇంటి విషయాలలో ప్రాధాన్యత చూపించండి. మాతృ సంబంధిత బాధ్యతలు మీకు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారం పట్ల చూసినట్టయితే కనుక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. పెద్దగా ఆశించినంత ఉండవు. శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. మంగళవారం గుడికి వెళ్ళి మీ యథాశక్తి ఏదైనా దానం ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 7వ ఇంట ఉన్నారు. ఆ ఫలితాలు సంబంధాలలో మీకు ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా కనబడుతోంది. బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల మీరు కొంత డిప్లొమసీని అలవాటు చేసుకోవాలి. అంటే అలవాటు అంటే ప్రతిరోజు కాదు, ఈ ఒక్కరోజు డిప్లొమాట్గా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. చంద్రుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యము, గమ్యం మీద ఒక దృష్టి అనేది మీకు ఏర్పడుతుంది. కుజుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల ఆశయ సాధన సాధించుకోగలుగుతారు. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి
మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ఇది రాసులు మీకు ఇచ్చే ఫలితాలు. మీ గోచార రీత్యా ఫలితాలు సాహసానికి ఈరోజు అనుకూలమైన దినము. ఏదైనా చర్చలు చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా, సాహసోపేతమైన పనులకు దేనికైనా ఈరోజు కలిసి వస్తుంది. మీ యొక్క పెద్ద యజమానితో అంటే మీ వ్యాపారంలో కానీ, లేదంటే మీరు పనిచేసే సంస్థల్లో మీ పై అధికారులతో మంచిని, సహనము పాటించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. ఇంటి సంబంధ విషయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోండి, కానీ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతియే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు గురువుల సేవ చేసుకోండి. అన్నదానము ఒకరికైనా ఇద్దరికైనా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రువుల్ని నాశనం చేస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకమైన కార్యసిద్ధి అంటే ప్లాన్ వేసుకుని మీ యొక్క కార్యక్రమాలను సిద్ధించుకుంటారు. చంద్రుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల మాటల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే మాటలతో ఏ పనైనా చాకచక్యంగా చేసుకుంటారు. కుజుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. శని లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా శ్రమ అధికంగా ఉండబోతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్ట్రాంగ్ డెసిషన్స్ స్ట్రాంగ్గా అంటే వెనకంజు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. గోచార రీత్యా మీకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక మీరు చేసే పని చోట మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబంలో మీ మాటల ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. శత్రువుల నుంచి కాపాడుకుంటారు. శత్రువులను నాశనం చేసే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆస్తి కొనుగోలు విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు మరింత ఏకాగ్రత అవసరము. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకొని నెయ్యి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. పేదలకు వీలుంటే కందిపప్పును యథాశక్తి దానంగా ఇవ్వండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ ఇంట ఉన్నాడు. ఉండడం వల్ల పిల్లల మీద శ్రద్ధ పెట్టవలసిన పని ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల విద్యార్థులకు మంచి సమయము. చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. కుజుడు 3వ ఇంట ఉండడం వల్ల సాహసవంతమైన చర్యలు చేపడతారు. శని 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్దాటి కంట్రోల్ చేసుకోండి. కేతు 8వ ఇంట్లో ఉండడం వల్ల మానసిక ఉద్వేగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఆర్థికంగా వృద్ధి సాధ్యమయ్యే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఖర్చులు కూడా దానికి మించి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు బుద్ధి సమన్వయంతోనూ చాకచక్యంగానూ గెలుపు సాధించుకుంటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాణాయామం కొంత సహాయపడవచ్చు. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి పూజ చేయడంతో పాటు నీళ్లు పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంట్లో కొన్ని ఒత్తిడులు కనిపిస్తున్నాయి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో మాటలలో తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విభేదాలు తొంగి చూస్తున్నాయి. చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ప్రయాణాలు జరిగే యోగము కనబడుతోంది. కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ మాటల తీరుతో రగడ ఏర్పడము, తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. శని 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు లగ్న స్థానంలో ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం లోపించే అవకాశం కనబడుతోంది. కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామితో సమస్యలు వస్తాయి. అది కుటుంబ భాగస్వామి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారం ఇచ్చే ఫలితాలు ఈరోజు ప్రయాణాల యోగం ఉంది. సంబంధాల విషయంలో సున్నితంగా వ్యవహరించండి. కుటుంబము భాగస్వామ్యాలు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. వాగ్దాటి ద్వారా
మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. సమన్వయం పాటించుకోండి. ఆధ్యాత్మికం వైపు కొంత ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. చాలా సంతోషించదగ్గ విషయము. అయితే మీకు పరిహారంగా ఓం కేం కేతవే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. దీంతో పాటు గురువారం రోజు మీ చేత్తో గోమాత సేవ, ఆహారము పెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే.